ఆశావహులు. ఒక్క ఛాన్స్ అంటూ హైకమాండ్ చుట్టూ నేతల ప్రదక్షిణలు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో రేగుతున్నాయి సెగలు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు. మిత్రులు శత్రువులయ్యారు, శత్రువులు మిత్రులయ్యారు. ఎన్నికలతో ఆదిలాబాద్ జిల్లాలో బంధాలన్నీ తారుమారు. ఎన్నికల తంతు ముగిసింది. ఫలితాలు కొందరికి అమితానందాన్నిస్తే మరికొందరికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కానీ ఎన్నికల పుణ్యమా అని శత్రువులు మిత్రులయ్యారు, మిత్రులు కాస్త బద్ధ శత్రువులయ్యారు. విడిపోయిన బంధాలు కలిశాయి, కలిసి ఉన్న బంధుత్వాలు చెడిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఈ కథనంలో చూద్దాం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జోగు రామన్న తన శిష్యుడు బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. చివరికి రామన్నే విజేతగా నిలిచాడు. బీజేపీ పక్షాన పోటీ చేసిన పాయల్ శంకర్ ఒకప్పుడు తెలుగుదేశంలో రామన్నకు కుడిభుజంగా ఉండేవారు. జెడ్పీటీసీగా ఉన్న జోగు రామన్న 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన స్థానంలో శంకర్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో రామన్న ఎమ్మెల్యే పదవికి టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరి బరిలో దిగారు. అప్పుడు జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న శంకర్ ఏకంగా గురువుపైనే టీడీపీ తరపున పోటీ చేశారు. పరిణామాలు మారిన తర్వాత శంకర్ బీజేపీలో చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో గురు శిష్యుల మధ్య ప్రధాన పోటీ జరిగింది. రామన్న గెలిచి మంత్రి పదవి దక్కించుకోగా శంకర్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ మరోసారి గురు శిష్యులు హోరాహోరీగా తలపడ్డారు. ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకున్నారు. చివరికి శిష్యుడిపై రామన్న మరోసారి విజయం సాధించారు. ముధోల్ నియోజకవర్గంలో నైతు అన్నదమ్ముల మధ్య సవాల్ సాగింది. కాంగ్రెస్ టికెట్ కోసం వరుసకు సోదరులైన రామారావు పటేల్, నారాయణరావు పటేల్ పోటీ పడ్డారు. టికెట్ రామారావు పటేల్ కు దక్కింది. దీంతో ఆగ్రహించిన నారాయణరావు పటేల్ ఎన్సీపీ నుంచి పోటీ చేశారు. అయితే అన్నదమ్ములిద్దరూ పోటీలో ఉన్నారు. వాస్తవానికి నారాయణరావు పటేల్ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో రామారావు పటేల్ తన సోదరునికి అండగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన అభిప్రాయ భేదాలతో ఇద్దరి మధ్య వ్యవహారం చెడిపోయింది. ఈ ఇద్దరిలో ఒకరు బరిలో నుంచి తప్పుకొని ఒకరినొకరు సహకరించుకుంటే గెలిచేవారని, విభేదాలతో విడిగా పోటీ చేయడంతో ఇద్దరూ నష్టపోయారన్న చర్చ సాగుతోంది. సిర్పూర్లో మేనమామ అల్లుళ్లు పోటీ పడ్డారు. ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కోనేరు కోనప్పకు బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన రావి శ్రీనివాస్ మేనల్లుడు. మామ రాజకీయ ఎదుగుదలలో శ్రీనివాస్ సహకారం ఉంది. అయితే మనస్పర్ధలు రావడంతో 7-8 కిందట ఇద్దరూ విడిపోయారు. ఒకరిపై ఒకరు పోటీ చేసుకునే స్థాయికి ఆ విభేదాలు చేరాయి. దీంతో 2014 ఎన్నికల్లో కోనేరు కోనప్ప బీఎస్పీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయగా రావి శ్రీనివాస్ టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కోనప్ప విజయం సాధించి టీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో కోనప్ప టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రావి శ్రీనివాస్ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయినా మామకు పోటీ ఇవ్వలేకపోయారు. కోనప్ప భారీ మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ టికెట్ అంశం మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ మధ్య ఓ దశలో రగడకు కారణమైంది. టికెట్ పై వినోద్ ఆశలు పెట్టుకుంటే హైకమాండ్ ఎంపీ సుమన్ ను బరిలో దింపింది. టికెట్ రాకపోవడంపై వినోద్ ఆగ్రహించారు. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. ఆయన్ను బుజ్జగించేందుకు వివేక్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాను మాత్రం మారబోనని వివేక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కూడా టికెట్ ఇవ్వకపోవడంతో
బీఎస్పీ టికెట్ తెచ్చుకున్నారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. తమ్ముడితో విభేదించి పోటీ చేసినా గెలవకపోవడంతో వినోద్ నిరాశలో ఉన్నారు. ఇక మరికొందరు బద్ధశత్రువులు ఈ ఎన్నికల పుణ్యమా అని ఏకతాటిపైకొచ్చారు. మరీ ముఖ్యంగా మంచిర్యాల రాజకీయాల్లో ఎడముఖం పెడముఖంగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ఒక్కటయ్యారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా కాంగ్రెస్ నుంచి దివాకర్ రావు పోటీ చేయగా అప్పట్లో టీఆర్ఎస్ లో ఉన్న అరవింద్ రెడ్డి సహకరించారు. 2009 ఎన్నికల నాటికి పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ నుంచి దివాకర్ రావు, టీఆర్ఎస్ నుంచి అరవింద్ రెడ్డి పోటీ పడ్డారు. అరవింద్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత విభేదాలు ముదిరాయి. 2014 ఎన్నికలకు ముందు అరవింద్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలవగా దివాకర్ రావు టీఆర్ఎస్ లో చేరి టికెట్ పొందారు. ఇక ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహించిన అరవింద్ రెడ్డి ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ లో చేరారు. దివాకర్ రావు కోసం ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థితో ప్రేమ్ సాగర్ రావుతో ఉన్న వైరంతోనే అరవింద్ రెడ్డి తన మాజీ మిత్రునికి దగ్గరయ్యారు. దివాకర్ రావు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కొన్నాళ్లుగా ఎడముఖం పెడముఖంగా ఉన్న మాజీ మంత్రి కోట్నాక భీమ్రావు కుటుంబం ఏకతాటిపైకొచ్చింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు ఆమె చెల్లెలు సరస్వతి కూడా టికెట్ ఆశించారు. ఇద్దరి మధ్య రాజకీయంగా 10 ఏళ్లుగా గ్యాప్ ఉంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి లక్ష్మి పోటీ చేయగా సరస్వతి టీడీపీ పక్షాన బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో లక్ష్మి విజయం సాధించారు. తర్వాత ఆసిఫాబాద్ సర్పంచ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తన అక్క కూతురిపై పోటీ చేసిన సరస్వతి విజయం సాధించింది. ఇలా అక్క చెల్లెళ్లు ఎవరికి వారు తమ బలాన్ని చాటుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ మరోసారి లక్ష్మిని వరించింది. సరస్వతికి ఏ పార్టీ నుంచి అవకాశం రాలేదు. దీంతో లక్ష్మి తన సోదరి సరస్వతితో సంప్రదింపులు జరిపారు. అలా ఇద్దరూ కలిసిపోయారు. అక్క గెలుపు కోసం సరస్వతి చాలానే కష్టపడ్డారు. అయినా 171 ఓట్ల తేడాతో ఆత్రం సక్కు చేతిలో లక్ష్మి ఓటమి చవిచూశారు. ఇక నిర్మల్లో గమ్మత్తైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటి ఎన్నికలు దాదాపు 10 ఏళ్లుగా ఎడముఖం పెడముఖంగా ఉన్న గురు శిష్యులను ఏకం చేశాయి. 2009 ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా ఆయన శిష్యుడు శ్రీహర్రావు టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఇంద్రకరణ్ బీఎస్పీ నుంచి పోటీ చేశారు. శ్రీహర్రావేమో మరోసారి టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో అల్లోల సంచలన విజయం సాధించి టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగింది. ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇంద్రకరణ్ రెడ్డికి దక్కడంతో శ్రీహర్రావు అలిగారు. అధిష్టానం జోక్యం చేసుకుని గురు శిష్యులిద్దరినీ కలిపింది. హోరాహోరీ పోరులో ఇంద్రకరణ్ మరోసారి గెలిచారు. ఇప్పుడిక శిష్యుడి రాజకీయ భవిష్యత్ కోసం సహకరించాల్సిన బాధ్యత గురువుపై పడింది. ఇలా మొన్నటి ఎన్నికల్లో ఆదిలాబాద్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి ఎన్నికల వేళ కలిసిన వీరి బంధం అలాగే కొనసాగుతుందో లేదో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్సీ పదవులకు ఆశావహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. వచ్చే 3 నెలల్లో 16 సీట్లు ఖాళీ అవుతూ ఉండడంతో సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టిలో పడేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. మరెవరెవరికి ఎమ్మెల్సీ పదవి దక్కనుంది? ఒక్క ఛాన్స్ అంటూ కేటీఆర్ వెంట పడుతున్నది ఎవరు? తెలంగాణ పెద్దల సభకు వెళ్లే ఆ పెద్ద మనుషులెవరు? వివరాలు ఈ కథనంలో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ముందస్తు వ్యూహం ఫలించి గులాబీ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టించింది. ఇక పదవుల కోలాహలం జోరందుకుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేయడంతో
కేబినెట్ విస్తరణలో చోటు కోసం సీనియర్లు జూనియర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ దొరకని నేతలకు ఎమ్మెల్సీ పదవులిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో పలువురు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డారు. మరో 3 నెలల్లో అంటే మార్చిలో 16 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. దీంతో ఆశావహులు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న రాములు నాయక్ పై వేటు వేయాలని టీఆర్ఎస్ ఇప్పటికే కౌన్సిల్ చైర్మన్ కు విజ్ఞప్తి చేసింది. తాను గవర్నర్ కోటాలో ఉన్నందున వేటు వేయలేరని రాములు నాయక్ అంటున్నారు. ఈ విషయంలో చైర్మన్ స్వామిగౌడ్ నేడో రేపో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పార్టీ మారినందున నైతిక విలువలకు కట్టుబడి ఉంటానంటూ కొండా మురళి ఇప్పటికే రాజీనామా లేఖ సమర్పించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన భూపతి రెడ్డిపై సస్పెన్షన్ కత్తి వేలాడుతోంది. మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, సలీం పదవీకాలం కూడా మార్చితో ముగుస్తుంది. అయితే ఈ ఇద్దరికీ రెన్యువల్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కేసీఆర్ కేబినెట్ లో హోంమంత్రిగా మహ్మూద్ అలీ చేరడంతో ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి దక్కడం అనేది లాంఛనమే. కౌన్సిల్లో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని చైర్మన్ కు లేఖ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కు కేసీఆర్ రెన్యువల్ అవకాశం ఇచ్చారు. ఇక టీచర్స్ నియోజకవర్గానికి చెందిన పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్లకు తిరిగి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ ఇదివరకే హామీ ఇచ్చారు. ఎగ్గ మల్లేశం ఎమ్మెల్సీ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశం కూడా పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ కొత్తగా 10 మందిని శాసన మండలికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎమ్మెల్యే కోటా నుంచే 3కి అవకాశం ఇవ్వబోతున్నారట కేసీఆర్. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి సేరి సుభాష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖాయంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో మెదక్ అసెంబ్లీ సీటును సుభాష్ రెడ్డి ఆశించారు. పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ ఇస్తూ సేరిని మండలికి పంపుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆయనకు అప్పట్లో అవకాశం రాలేదు. అయినా ఆయన కేసీఆర్ కు పూర్తి స్థాయి సహాయకుడిగా పనిచేశారు. కేసీఆర్ వెన్నంటే ఉంటూ ప్రతి ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఆయన ఆ శాఖ ఆదాయాన్ని పెంచడం పట్ల కేసీఆర్ చాలాసార్లు ప్రశంసించారు. అందుకే ఈసారి ఎమ్మెల్సీగా తొలి అవకాశం ఆయనకే దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక మిగతా స్థానాలకు మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ పేర్లు వినపడుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 7 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం మండలి చైర్మన్ స్వామిగౌడ్ మార్చిలో రిటైర్ అవుతున్నారు. దీంతో గ్రాడ్యుయేషన్ స్థానం నుంచి పోటీ కోసం ఉద్యోగ సంఘాల నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి గట్టి పోటీ నెలకొంది. అందుకోసం అక్కడి నేతలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పార్టీ సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎంపీలు కవిత, సంతోష్ రావులు ఆశీస్సులున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో శేర్లింగంపల్లి ఇన్ఛార్జిగా అరికపూడి గాంధీ గెలుపును భుజాన వేసుకున్నారు. కార్పొరేటర్లను ఒక్కటి చేసి భారీ విజయాన్నందించారు. తన సొంత నియోజకవర్గమైన ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో కొండా దంపతుల వ్యూహాలను తిప్పికొడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విజయంలో కీలకంగా పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార బాధ్యతలు, సభలు, సమావేశాల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. కేటీఆర్ కోటాలో పోచంపల్లికి తప్పకుండా ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్లగొండ స్థానిక సంస్థల పదవికి గట్టి పోటీ నెలకొంది. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి, కోదాడ నేత శశిధర్ రెడ్డి, చంద్రరావులతో పాటు పలువురు నేతలకు ఎమ్మెల్సీ హామీలివ్వగా 10 మంది నేతలు టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల స్థానం తనకు ఇవ్వమని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కోరుతుండగా నిజామాబాద్ స్థానం కోసం కవితకు విజ్ఞప్తులు ఊపందుకున్నాయి.
మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారికి కేసీఆర్ ఎమ్మెల్సీ అవకాశాలు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఏప్రిల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో కడియం శ్రీహర్ని బరిలోకి దింపాలని కేసీఆర్ యోచిస్తున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా మరో 3 నెలల సమయం ఉన్నా నేతలు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో 7, 1 గ్రాడ్యుయేట్ స్థానం, 2 ఉపాధ్యాయ కోటా స్థానాలు, 6 స్థానిక సంస్థల నియోజకవర్గ ఖాళీలు ఏర్పడుతున్నాయి. మొత్తంగా 16 స్థానాలపై 30 మందికి పైగా నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసమంటూ పర్యటనలో కేసీఆర్ బిజీగా ఉండడంతో నేతలంతా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారట. చూడాలి మరి వారిలో పెద్దల సభలోకి అడుగు పెట్టేదెవరో. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇంటి పోరు మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాలి అని ఆలోచన చేయడంతో జిల్లాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య కీచులాట తీవ్రమైంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలో సాగుతున్న ఈ పోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించింది. ఇంతకీ కర్నూలు జిల్లాలో టీడీపీలో ఎవరెవరి మధ్య కీచులాట సాగుతోందో ఈ కథనంలో చూద్దాం. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో 11 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత జిల్లాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వైకాపా, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్య నేతలు కొందరు తెలుగుదేశంలో చేరారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వలస నేతల్లో కొందరికి పార్టీ అధినాయకత్వం కీలక పదవులు కట్టబెట్టింది. పసుపు కండువా కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యేలకైతే ఏకంగా మంత్రి పదవులు సైతం లభించాయి. ఈ పరిణామంతో మొదటి నుంచి టీడీపీని అంటిపెట్టుకున్న నేతలు అలకపాన్ పెక్కారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులను పార్టీ అధిష్టానం బుజ్జగిస్తూనే ఉంది. అయినా వారు మాత్రం చల్లబడ్డం లేదు. అడపాదడపా తమ అసంతృప్తిని బహిర్గతం చేస్తూనే ఉన్నారు. ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ తరుణంలోనే పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ సెగలు కక్కుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల వర్గీయులకు టీడీపీలోని పాత కేడర్కు మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తమ్ముళ్ల కీచులాటలు బయటపడుతుండటంతో అధిష్టానానికి ముచ్చెమటలు పడుతున్నాయి. తమ పనులను చక్కబెట్టుకోవడం తప్ప పార్టీలోని అంతర్గత కలహాలను జిల్లా పార్టీ పెద్దలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య కీచులాట తీవ్ర స్థాయిలో ఉంది. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి మధ్య సఖ్యత కుదరడం లేదు. నియోజకవర్గంలో అన్నీ తానై కీలక పాత్ర పోషిస్తున్నారు మాండ్ర. అంతేకాకుండా తన అనుచరుడైన బండి జయరాజుకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. దీంతో లబ్బి వెంకటస్వామి పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డిల మధ్య అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. ఈ గొడవల మధ్య పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. మరో కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కర్నూలు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ టికెట్ కోసం హోరాహోరీకి దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో తానే రంగంలో ఉంటానంటూ ఎస్వి చెప్తున్నారు. అయినప్పటికీ టీజీ భరత్ తగ్గడం లేదు. టికెట్ తనకే వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తూ పని చేసుకుపోతున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో మొదటి నుంచి ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి. పార్టీ ఇన్ఛార్జిగా అన్నీ తానే అన్నట్టుగా విష్ణు వ్యవహరిస్తున్నారని మణిగాంధీ గతంలోనే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అధిష్టానం జోక్యం చేసుకుని వీరి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. మంత్రాలయంలో కూడా ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో టీడీపీ పక్షాన పోటీ చేసి ఓడిన తిక్కారెడ్డి అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇదే సమయంలో ఈ నియోజకవర్గంలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న పలువురు నేతలు టికెట్ ఆశావహులుగా ఉన్నారు. పనిలో పనిగా తిక్కారెడ్డికి వ్యతిరేకంగా వారు పావులు కదుపుతున్నారు. నంద్యాలలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి మధ్య సఖ్యత లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో ఇద్దరూ నిమగ్నమై ఉన్నారు. పాణ్యం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏరాసు ప్రతాప్ రెడ్డి టీడీపీ కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, టీడీపీతో పొత్తు కుదిరితే ఆయనకు ఈ సీటు కేటాయించొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలు జిల్లాలో టీడీపీ పరిస్థితి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల మధ్య సాగుతున్న ఈ అంతర్గత కలహాలపై పార్టీ పెద్దలు దృష్టి సారించడం అవసరం. అప్పుడే పార్టీ క్యాడర్ ఏకతాటిపైకొస్తుంది. చూద్దాం తెలుగుదేశం అధినేత ఈ కలహాలకు ఎలా చెక్ పెడతారో. ఇదండి ఇవాల్టి ఇన్సైడ్. మరిన్ని ఆసక్తికర కథనాలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.